కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ధార జగన్నాథపురంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి విబిజి రామ్జీ కన్వీనర్ ప్రతిపాడు బీజేపీ ఇన్ఛార్జ్ కుండల సాయికుమార్ యాదవ్ సమక్షంలో గ్రామానికి చెందిన అల్లు నాగసింహాద్రి ఆధ్వర్యంలో సుమారు 80 మంది యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకులు మహిళలు గ్రామస్తులు బీజేపీలో చేరి కమలం కండవాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా కుండల సాయికుమార్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై దేశ ప్రజల్లో రోజురోజుకు విశ్వాసం పెరుగుతుందని అన్నారు. మోడీ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని, పేదలు రైతులు మహిళలు యువత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయాలు ప్రజలను బీజేపీ వైపు ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి కొత్త ఊపు వచ్చిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వం ముందంజలో సాగుతుందని చెప్పారు. ప్రతిపాడు నియోజకవర్గంలో బీజేపీని మరింత బలోపేతం చేయడానికి యువత పెద్ద ఎత్తున ముందుకు వస్తోందని, రాబోయే రోజుల్లో ఇంకా భారీ స్థాయిలో చేరికలుంటాయని కుండల సాయికుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో పీవీఎన్ మాధవ్, జిల్లాలో బిక్కిని విశ్వేశ్వరరావు నాయకత్వంలో పార్టీ కొత్త పంతులు తొక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వపు నియోజకవర్గ కన్వీనర్ గంటా బాలుద్వార, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మారి నాగరాజు, యువ నాయకులు కుండల హేమంత్ యాదవ్, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. నా పేరు గంటా బాలుద్వార. నేను ప్రతిపాడు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో రౌతుపూడి మండలం డీజేపురం నుంచి చాలా మంది గ్రామస్తులు భారతీయ జనతా పార్టీ యొక్క ఆశయాలకు, సిద్ధాంతాలకు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క పాలనకు ఆకర్షితులై ఈరోజు భారతీయ జనతా పార్టీలో 80 మంది జాయిన్ అవ్వడం జరిగింది. ఇది చాలా శుభసూచకం. భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతమే మా యొక్క ప్రథమ లక్ష్యంగా పనిచేస్తూ ఉంటుంది. అంత్యోదయ సిద్ధాంతం అంటే ఈ దేశం సాధించినటువంటి అభివృద్ధి ఫలాలన్నీ కూడా చిట్ట చివరి లబ్ధిదారుడి వరకు చేకూర్చడమే ఈ భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్త. ఏదంటే ప్రజలకు, మనిషికి ఒక వారధిలా ఉండి ఏదైతే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఉన్నారో వీళ్ళందరికీ ఈ దేశం యొక్క అభివృద్ధి ఫలాలన్నీ కూడా అందించే యొక్క బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్త తీసుకుంటాడు. ఈరోజు జాయిన్ అయినటువంటి ఈ యొక్క కార్యకర్తలందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ వెన్నంటి ఉంటుందని మనం చేసుకుంటున్నాను. జై శ్రీరామ్. నా పేరు కుండల సాయికుమార్ యాదవ్, బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అలాగే ప్రతిపాడు తుని పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. రెండోది విబిజి రామ్జీ, దానికి నేను కన్వీనర్గా కూడా నేను బాధ్యతలు తీసుకుని ఉన్నాను. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం డీజేపురం గ్రామంలో ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి సుమారు 80 మంది యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, అందరూ భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది. దీనికి ఇంత కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిగా ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో చాలా చక్కటి పరిపాలన జరుగుతుంది. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులుగా పీవీఎన్ మాధవ్ గారు వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పరుగులు తీస్తుంది. అలాగే మన కాకినాడ జిల్లాకి సంబంధించి కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ బిక్కిని విశ్వేశ్వరరావు గారు ఈ కాకినాడ జిల్లాలో భారతీయ జనతా పార్టీని అత్యంత పరుగులు తీస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహిస్తూ వాటిని విజయవంతం చేయడం జరుగుతుంది. దాని మీదట అందరూ కూడా ఈ భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పరిపాలన మీద అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో ఉంటే మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. పర్యటన చేయడం, విబిజి రామ్జీ అంటే పనికి ఆహార పథకం, దాని మీద నరేంద్ర మోడీ గారు చాలా చక్కటి ఆలోచన చేసి రైతు కూలీలకు అందరికీ కూడా ఒక రకమైనటువంటి అన్యాయం జరగకుండా విబిజి రామ్జీ యొక్క ఆలోచన పెట్టడం జరిగింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భవ అంటే ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయలు ఉచిత వైద్యం. ఆయుష్మాన్ భారత్
ఉచిత వైద్యం, అలాగే గరీబ్ కళ్యాణ యోజన అంటే ఉచిత బియ్యం కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అంటే ఇంకా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఈరోజు అందరూ జాయిన్ అవుతున్నారు. భారతీయ జనతా పార్టీ వైపు తిరిగి చూస్తున్నారు మన నరేంద్ర మోడీ గారు ఒక పాలన మీద. అందుచేత ఈ యొక్క ప్రతిపాడు నియోజకవర్గంలో ఇంకా చాలా జాయినింగ్లు ఉన్నాయి. మేము నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయిలో నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి యువతని, మహిళల్ని, నాయకుల్ని కూడా మేము చేర్చుకునే విధంగా మేము ముందుకెళ్తూ ఉన్నాం.